గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో. ఎస్ సార్. మా వాయిస్ నా వాయిస్ నాకే వినిపిస్తుంది. సార్ మీ వాయిస్ మీకే వినిపిస్తుంది. హలో. డన్. 12 మెంబర్స్ జాయిన్ అయినట్టున్నారు. నేను స్టార్ట్ చేస్తున్నా క్లాస్ ఇక్కడ. సో మళ్ళీ మనం రివైజ్ చేస్తున్నాం మన నిన్నటి టాపిక్స్. ఇప్పుడు ఇవాళ నాకు కొంచెం రెస్పాన్సిబుల్ ఉండండి, ఇంకెక్కువ లేకపోతే 20 minutesలో అయిపోవాల్సింది మళ్ళీ ఒక 1 hour దాకా రివిజన్ వెళ్తూ ఉంటాను. మీరు నాకు ఆన్సర్స్ చెప్తే దాని కాన్ఫిడెన్స్ తోటే నేను వెళ్తుంటాను వేరే టాపిక్స్కి. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఫస్ట్ బేసిక్ వచ్చేసి మళ్ళీ నేను ఒక లైన్ క్వశ్చన్ తీసుకుందాం. లైన్ యొక్క జనరిక్ ఫామ్ అంటే ఏంటిది? టక్టక్నా చెప్పేసి అంటే ఎంఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఈ జనరల్ ఫామ్ అంటే లైన్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. ఓకే. సో ఈ లైన్ ఈక్వేషన్ y = mx ప్లస్ సి అంటే ఆ లైన్ అనేది ఏ డైరెక్షన్లో ఉండొచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు. రైట్. అందుకు మనం ఎంసీ అనేది పారామీటర్స్ లాగా వదిలేసాం కాబట్టి ఇప్పుడు ఆ లైన్కి స్లోప్ కనుక్కోవాలంటే మనకి ఎన్నో ఉంటాయి వేసి దాంట్లో వన్ ఆఫ్ ది అంటే ఎం అనేది స్లోప్. అంటే లైన్ మనం ఈ ఈక్వేషన్లో రాసుకుంటే ఎక్స్కి ఏదైతే ఉంటుందో అదే స్లోప్ అయిపోతుంది. లేదా మీకు యాంగిల్ తెలిస్తే tan θ అనేది స్లోప్. అంతే కదా? ఒకవేళ ఈ లైన్లో 2 పాయింట్స్ ఉంటే y2 - y1 x2 - x1 అనేది స్లోప్. ఇది లైన్ యొక్క స్లోప్. ఇది లైన్ యొక్క స్లోప్ అంటే నథింగ్ బట్ అది dy/dx. మనకు y అనేది లైన్ అయితే నథింగ్ బట్ y అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి ఏంటి? f(x) అంటే mx ప్లస్ సి. అంతే కదా? y = f(x), f(x) = mx ప్లస్ సి. స్లోప్ ఏంటిది? dy/dx, which is nothing but y dash, which is nothing but f dash of x. మళ్ళీ నథింగ్ బట్ మన కేసులో m. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను f(x). ఇక్కడ ఏంటి? mx ప్లస్ సి కాకుండా x² అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్ ఇలా ఉండొచ్చు. ఇప్పుడు నాకు దీనికి dy/dx అంటే ఎంత? 2x. 2x. ఓకే. 2x లైన్ గీయాలి అంటే ఎలా గీయచ్చు? y నుంచి పాస్ అవ్వాలి. రైట్. ఇది y = 2x లైన్. ఇప్పుడు f(x) వచ్చేసి ఏమో ఈ ఫంక్షన్ x². ఇది f dash of x అనొచ్చు కదా దీన్ని, ఈ ఫంక్షన్. సో ఇది కొత్త ఫంక్షన్ అనుకుందాం. g is nothing but y dash, which is also nothing but f dash of x అని. అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఏం చెప్తుంది? ఈ కర్వ్కి ఏదైతే ఉందో ఈ కర్వ్ యొక్క స్లోప్ ఈ లైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ x1 ఉంటే x1 దగ్గర దీని వాల్యూ ఏమై ఉంటుంది? కర్వ్ది వాల్యూ x1 దగ్గర ఈ కర్వ్ వాల్యూ ఎంత? y ఎంత ఉంటుంది? y వాల్యూ x1 దగ్గర 0 ఉంటుంది సార్. x1 0 ఉంటుంది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ కర్వ్ ఉంది కదా y = x² అని, x1 దగ్గర y వాల్యూ ఎంత? x1² అది సింపుల్ x1 తీసుకెళ్ళి x సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. హలో.
y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనేది ఫంక్షన్. ఎక్స్ 5 దగ్గర y వాల్యూ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? 25 square. ఎట్లా చెప్తున్నారు? y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ లో 5 పెడతారు, 5 స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 25. అవునా? ఇక్కడ అంతే అడుగుతున్నాను. Yes, sir. x1 దగ్గర y వాల్యూ ఎంత అంటే x1 తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తాం ఫంక్షన్లో. సో y వాల్యూ ఎంత x1 దగ్గర? X1 square. x1 స్క్వేర్. X1 square. సో ఇది వచ్చేసి x1 స్క్వేర్. సో x1 దగ్గర f ఆఫ్ x వాల్యూ వచ్చేసి x1 స్క్వేర్. అదే x1 దగ్గర g ఆఫ్ x వాల్యూ ఎంత? 2x1 అవుతుంది. 2x అవుతుంది. 2x1. ఎందుకు ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి 2x. g అంటే ఏంటిది? f డాష్ ఆఫ్ x కదా. హలో, Yes, sir. Yes, sir. ఇది లైన్ ఈక్వేషన్ ఏంటంటే సమ్ g ఈక్వల్స్ టు 2x. ఈ g అనే ఫంక్షన్ ఏంటిది? y డాష్. ఇది y అంటే ఏంటిది? ఇక్కడ x స్క్వేర్. x స్క్వేర్ కి డాష్ అంటే 2x విచ్ ఇస్ నథింగ్ బట్ f డాష్ ఆఫ్ x. x1 దగ్గర g ఆఫ్ x వాల్యూ ఎంత అంటే x1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం విచ్ ఇస్ నథింగ్ బట్ 2x1. అంతేనా? సో Yes, sir. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే x1 దగ్గర y వాల్యూ ఎంతనో చెప్తుంది ఫంక్షన్. ఈ సెకండ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? x1 దగ్గర స్లోప్ ఎంతనో చెప్తుంది. సో ఈ x1 దగ్గర y వాల్యూ x1 స్క్వేర్, కానీ ఈ x1 దగ్గర ఈ లైన్ యొక్క స్లోప్ ఉంటుంది కదా, టాంజెంట్ తీస్తే వచ్చే లైన్. ఈ లైన్ చేస్తున్న స్లోప్ 2x1. అది ఎక్కడ నుంచి వచ్చింది? మనకి స్లోప్ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. హర్షిత నీ మైక్ మ్యూట్ చేయవా? Okay, sir. నువ్వు రెస్పాన్స్ చేస్తున్నప్పుడు మైక్ అన్మ్యూట్ చేసి మళ్ళీ వెంటనే మాట్లాడచ్చు. సో మీకు ఇక్కడ అర్థమవుతుందా నేను అంటుంది ఏంటనేది? ఒకటేమో కర్వ్ ఒరిజినల్, ఇంకొకటేమో దాని స్లోప్. ఇక్కడ x1 ని సబ్స్టిట్యూట్ చేస్తే కర్వ్ లో మనకి y వాల్యూ వస్తుంది, y ఆఫ్ x1. అదే ఈ ఫంక్షన్ లో x1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ f ఆఫ్ x యొక్క కర్వ్ ఉంది కదా, దీని యొక్క స్లోప్ వస్తుంది x1 దగ్గర. ఈ ఫంక్షన్ కి సబ్స్టిట్యూట్ చేస్తున్నట్టే ఉంటుంది ఏదో g వాల్యూ తెప్పించడానికి, కానీ g వాల్యూ ఏంటిదంటే ఈ f ఆఫ్ x ఫంక్షన్ యొక్క స్లోప్ ఫంక్షన్. ఎందుకంటే f ఆఫ్ x కి మనం డెరివేటివ్ చేసాం కాబట్టి. రెస్పాన్సివ్ ఉండాలి. Yes, yes. Yes, sir. అందుకే x స్క్వేర్ అనే ఫంక్షన్కి x స్క్వేర్ అయితే దీనికి 2x చేస్తే డెరివేటివ్ వచ్చింది కాబట్టి 2x లైన్ అనేది మనం ప్లాట్ చేస్తాం. ఇప్పుడు ఈ లైన్ మీరు చూస్తే -∞ to ∞ ఉంటుంది కదా x యాక్సిస్ అనేది. Yes, sir. అంటే మీరు చూస్తే -∞ to ∞ వాల్యూస్ మనం పెంచుకుంటూ వెళ్తే y వాల్యూ ఏమవుతుంది? పెరుగుతా ఉంది. పెరుగుతూనే ఉంది ∞ to ∞ వరకు. Minus. -∞ to ∞ వరకు y వాల్యూ అనేది పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ కర్వ్కి ప్రతి పాయింట్ దగ్గర మీరు స్లోప్ కనుక్కుంటూ వెళ్తే అది ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి కదా. ఇలా చూసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ Yes, sir. తీసుకుందాం. ఈ 4 పాయింట్స్ తీసుకుందాం. 4 పాయింట్స్ దగ్గర లైన్ డ్రా చేస్తే ఇది ఫస్ట్ లైన్, లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3, లైన్ నెంబర్ 4. దీంట్లో ఏ స్లోప్ తర్వాత ఏ స్లోప్ నాకు ఆర్డర్ చెప్పండి. దేని తర్వాత ఏది పెద్ద స్లోప్ ఈ లైన్స్? ఫస్ట్ లైన్ నెంబర్ 1 స్లోప్ పెద్దనా, లైన్ నెంబర్ 2 స్లోప్ పెద్దనా? Sir, one name big, sir. Sir, one chinna, sir.
ఓకే టూ సార్ పెద్దది. టూ పెద్దది పెద్దది సార్. ఓకే 2కి 3కి 2 చిన్నది సార్. 3 టూనే పెద్దది సార్. 2కి 3కి 2 మధ్యలో చిన్నది. ఎవరు 2 పెద్దదన్నారు? 2 ఎందుకు పెద్దగా ఉంటుంది? అంటే అది కొంచెం యాంగిల్ ఎక్కువ చేస్తుంది కదా సార్ కానీ స్లోప్. స్లోప్ 1 2 నెగిటివ్ స్లోప్స్ అది. ఇది లైన్ నెంబర్ 1 లైన్ నెంబర్ 2లో లైన్ నెంబర్ 1 2 ఏదైతే ఇక్కడ 1 చిన్నది 2 పెద్దది, కానీ ఇవి నెగిటివ్ Yes, sir. స్లోప్స్. ఎస్ సార్. సో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది లైన్ అంటే అన్ని నెగిటివ్ స్లోప్స్ లో ఉన్నట్టే. డౌన్వర్డ్ డైరెక్షన్ sir. అంటే నథింగ్ బట్ క్వాడ్రంట్. లైన్ కి 2 డైరెక్షన్స్ ఉంటాయి. డౌన్వర్డ్ అంటే డౌన్వర్డ్ అనే కాదు, ఇప్పుడు ఇది కూడా డౌన్వర్డ్ అనొచ్చు, అప్ కూడా అనొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే క్వాడ్రంట్ 2 4 లో లైన్ ఉంటాయి. ఇది 1 2 3 4. ఏదైనా లైన్ sir. 2 to 4 క్వాడ్రంట్స్ లోనే ఉంటే వాటి యొక్క స్లోప్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. లైన్ 1 క్వాడ్రంట్ 1 3 లో ఉంటే ఆ లైన్ యొక్క స్లోప్ పాజిటివ్ ఉంటుంది. ఇది మీకు అర్థమవుతుందని నేను చెప్పింది ఏంటంటే, ఎస్ సార్, అర్థమైంది సార్. ఒక లైన్ డ్రా చేస్తున్నామంటే కంపల్సరీ 2 క్వాడ్రంట్స్ లో ఉంటాయి. అదర్ దెన్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటిది? ఇలా. ఇప్పుడు ఇది కూడా 3 క్వాడ్రంట్స్ లో ఉంటుంది అనొచ్చు, కానీ అది ఎట్లా ఉంటుంది మళ్ళీ, బట్ ఎక్స్ట్రీమిటీస్ పాస్ అయ్యేది మళ్ళీ 1 and 3 క్వాడ్రంట్స్ లో. ఇప్పుడు లైన్ ఉండొచ్చు సెకండ్ క్వాడ్రంట్, బట్ చాలా మినిమల్ పోర్షన్ ఇది. ఇంటర్సెప్ట్ అయిపోతుంది ఇక్కడ y యాక్సిస్ కి x యాక్సిస్ కి. తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యేది ఫస్ట్ క్వాడ్రంట్ లో థర్డ్ క్వాడ్రంట్. సో ఇలాంటి లైన్స్ యొక్క స్లోప్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి. ఏవైతే లైన్స్ ఇలా సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో పాస్ అవుతుందో వాటి యొక్క స్లోప్స్ నెగిటివ్. ఓకే, ఇప్పుడు అలా చూసుకుంటే లైన్ 1 2 యొక్క స్లోప్స్ నెగిటివ్ కాబట్టి 1 2 ఎప్పటికీ 3 4 కంటే చిన్నగానే ఉంటాయి. కానీ 1 2 లో ఏది పెద్ద ఏది చిన్న అనేది మీరు tan వాల్యూస్ తోటి తెలుసుకోగలుగుతారు. హలో, yes sir ఓకే సార్. ఓకే. ఇప్పుడు 1 2 లో ఎందుకు 1 చిన్న 2 పెద్ద? అది టీటా 90 to 180 అది మైనస్ నుంచి పాజిటివ్ కి వెళ్తుంది కదండి సార్, అంటే ఇంక్రీజ్ అవుతుంది కదండి సార్, అలా సార్. అయితే ఇప్పుడు ఓకే సార్, నేను లైన్స్ గీస్తాను మీకు. ఇది లైన్ నెంబర్ 1, ఇది లైన్ నెంబర్ 2. వీటిలో ఏ స్లోప్ పెద్ద ఏ స్లోప్ చిన్న? 1 చిన్న 2 పెద్ద సార్. 2 పెద్ద సార్. 2 పెద్ద. ఎలా చెప్తున్నారు? అది Taking యాంగిల్ care of చేస్తుంది కదా సార్. టాన్ థీటాలో యాంగిల్ ఇంక్రీజ్ అయినప్పుడు సో ఫోర్త్ క్వాడ్రంట్ లో కూడా ఇంక్రీజ్ అవుతుంది tan కదా సార్. వాల్యూస్ ఓకే ఓకే సెకండ్. ఇప్పుడు θ1 θ2 ఇదేంటిది? ఎక్స్ యాక్సిస్ తోనే ఫామ్ అవుతున్న యాంగిల్స్ ఎస్ సార్. అంతేనా? ఇప్పుడు θ1 θ2 ఏది పెద్ద ఏది చిన్న? టీటా 2 థీటా సార్. 2 సార్. θ2 పెద్ద θ1 చిన్న. ఓకే, మరి ఇప్పుడు tan θ2 పెద్దనా tan θ1 పెద్దనా? tan theta 2 నే పెద్ద. అంతే కదా, నిన్న మనం టేబుల్లో చూసాం కాబట్టి యాంగిల్ ఎస్ సార్. ఏ యాంగిల్ పెద్దగా ఉంటుందో అక్కడ tan పెద్దగా ఉంటుంది. అది ఏ క్వాడ్రంట్ అయినా tan కి మాత్రమే, sin కి పాజిటివ్. tan కి మీరు ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నా, సెకండ్ తీసుకున్నా, థర్డ్ తీసుకున్నా, ఫోర్త్ తీసుకున్నా బిగ్గర్ యాంగిల్ యొక్క tan వాల్యూ బిగ్గరే ఉంటుంది. ఇవి నెగిటివ్ నెంబర్స్ అవ్వచ్చు. ఇక్కడ -1 ఉంటుంది, ఇక్కడ -3 ఉండొచ్చు. కానీ నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏదైతే స్మాలర్ నెంబర్ అదే బిగ్గర్ మీకు వాల్యూ చిన్నగా ఉన్నప్పటికీ. సో ఈ లైన్స్కి మీరు తెలియాలి స్లోప్స్ అంటే ఫస్ట్ ఏ యాంగిల్ ఎక్కువ యాంగిల్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి అనేది చూడాలి. అంటే θ1 θ2ని మ్యాప్ చేసుకోవాలి.
దీంట్లో ఏ యాంగిల్ బిగ్గరో ఆ లైన్ యొక్క స్లోప్ బిగ్గర్. సో లైన్ 1 స్లోప్ కంటే లైన్ 2 స్లోప్ బిగ్గర్, లైన్ 2 కంటే లైన్ 3 స్లోప్ బిగ్గర్, లైన్ 3 కంటే లైన్ 4 స్లోప్ బిగ్గర్. ఈ కర్వ్ యొక్క స్లోప్ ఏదైతే ఇక్కడ మనం డ్రా చేసింది y ఈక్వల్స్ టు 2x అని. ఎస్ Yes, sir. సో ఇప్పుడు Yes, ఈ sir. లైన్ కూడా అదే చెప్తుంది, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ పోతూ ఉంటే స్లోప్స్ అనేవి పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ కర్వ్లో కూడా మనం డ్రా చేసి చూసుకోవాలి టాంజెంట్స్ ప్రతి పాయింట్ ఇక్కడ లెఫ్ట్ నుంచి అంటే మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ వెళ్తుంటే ఈ టాంజెంట్స్ చూసారు కదా మీరు, నెగిటివ్ సైడ్ ఉన్నదంతా కాస్త ఆరిజిన్ దగ్గర 0 అయిపోతుంది. అంటే ఏంటి, ఈ ఆరిజిన్ దగ్గర ఇలా వచ్చేస్తుంది మెల్లమెల్లగా, ఇలా 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 వస్తుంది. వన్స్ 0 అయ్యాక మళ్ళీ ఫస్ట్ సైడ్ మళ్ళీ మెల్లగా ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ 0 ఎక్కడైతే అయ్యిందో, ఏ పాయింట్ దగ్గర అయితే 0 అయిందో ఆ పాయింట్ దగ్గర ఈ లైన్ కూడా 0 వాల్యూ ఉంటుంది. ఇది క్లియర్? ఎస్ Yes, So, sir. y అనేది నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, నథింగ్ బట్ మన మెయిన్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్. x1 అనే ఒక పాయింట్ దగ్గర x ఈక్వల్స్ టు x1 అనే పాయింట్ దగ్గర y వాల్యూ ఎంత, ఎఫ్ ఆఫ్ x1 విచ్ ఇస్ నథింగ్ బట్ x1 స్క్వేర్. నేను కొత్త ఫంక్షన్ రాస్తున్నా విచ్ ఇస్ నథింగ్ బట్ y డాష్, విచ్ ఇస్ నథింగ్ బట్ dy by dx, which is nothing but f dash of x, which is nothing but 2x, which is nothing but slope function of f of x, అది g of x. మరి x ఈక్వల్స్ టు x1 దగ్గర g of x ఎంత, నథింగ్ బట్ y dash of x1, this is nothing but f dash of x1, which is nothing but 2x1. అంటే g of x అనేది ఏంటిదంటే నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ యొక్క స్లోప్ ఫంక్షన్. అదేంటిది y ఈక్వల్స్ టు 2x. నేను ఇంకొక ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నా h of x, which is nothing but slope of g of x, which is nothing but y double dash of x, which is nothing but f double dash of x, which is nothing but slope function of g of x, which is nothing but dy by dx of y dash. మళ్ళీ అదేంటిది 2x కి y dash కదా. సో 2 అంటే h of x అంటే ఏంటిది, ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో లైన్ ఫంక్షన్ దీని యొక్క స్లోప్. లైన్ కి ఏ పాయింట్ దగ్గరైనా స్లోప్స్ ఏమి ఉంటుంది కదా, అందుకే మనకి x తోని డిపెండెన్సీ లేకుండా 2 వచ్చేసింది h of x. ఇప్పుడు h of x1 దగ్గర వాల్యూ ఎంత ఉంటుంది, ఇక ఏ పాయింట్ దగ్గరైనా 2 ఉంటుంది. ఎందుకు, h of x అంటే ఏంటిది టేజర్ ఫంక్షన్. మీరు ఏ పాయింట్ అని తీసుకోండి, 0 పాయింట్ దగ్గర వాల్యూ 2, x1 దగ్గర వాల్యూ 2, x2 దగ్గర కూడా వాల్యూ 2. మీకు ఇది లాస్ట్ అర్థమైంది ఎందుకు h of x1 దగ్గర 2 వాల్యూ వస్తుంది. ఇది x మీద ఏం డిపెండ్ అవుతలేదు, x సబ్స్టిట్యూట్ చేయడానికి. h of x అనేది ఒక కాన్స్టెంట్, అది ఏ పాయింట్ దగ్గర అయినా వాల్యూ 2. అర్థమైంది? Yes, sir. సో ఇక్కడ 3 ఫంక్షన్స్ అన్నట్టు మనకి, ఒకటేమో f of x, ఇంకొకటేమో f dash of x, ఇంకోటేమో f double dash of x. y ఈక్వల్స్ టు 2 లైన్, y ఈక్వల్స్ టు 2x, y ఈక్వల్స్ టు x, లేకపోతే ఇక్కడ g రాయండి, h రాయండి. ఫంక్షన్స్ అర్థమైంది మీకు ఇక్కడ, x స్క్వేర్ 2x 2. Yes, sir. సో ఒక కర్వ్ అనేది ఇలా అప్వర్డ్ ఉన్నప్పుడు మీకు ప్రతిసారి ఇలా ఇంక్రిమెంటల్ లైనే వస్తుంది, అంటే ఏంటిది పాజిటివ్ స్లోప్ ఉన్న లైనే వస్తుంది ఈక్వేషన్. ఎందుకు, లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నామంటే y వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇది ఫంక్షన్ 1 2 3. ఇప్పుడు ఇది అప్వర్డ్ కర్వ్ కదా ఫంక్షన్. ఇప్పుడు 1 దగ్గర ఉన్న ఫంక్షన్
y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఎస్ సార్. ఇప్పుడు y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్కి మనం g కనుక్కుంటే నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ అ కర్వ్. స్లోప్ ఆఫ్ అ కర్వ్ లైన్ ఎప్పుడు ఇలాగే ఉండాల్సింది ఇంకా ఎస్ సార్. y అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. ఈ ఫస్ట్ ఫంక్షన్కి ఇలా లైన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డ్రా చేసాను కదా థర్డ్ లైన్, ఇలా లైన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఆన్సర్ ఏకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. చూడండి, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనేది ఫంక్షన్. దీని యొక్క స్లోప్ నేను ఇందాక మీకు ఇలా డ్రా చేశాను. ఎస్ సార్. నాకు ఎవరైనా చెప్పండి, నేను ఎందుకు లైన్ అలాగే డ్రా చేసా, ఎందుకు ఇలా డ్రా చేయలేదు. ఇక్కడ ఎక్స్ వాల్యూ సార్ అది స్లోప్ వాల్యూ పెరగాలి కదండి. ఓకే తిరగండి, మీకు ఇది ఆన్సర్ చేయండి. ఎందుకు నేను సార్ line అక్కడ స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లైన్ అలాగే డ్రా చేశారు సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంక్రీజ్ అవుతుంది స్లోప్? మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు సార్. ఏది ఈ కర్వ్కి ఈ ఎక్స్ Yes, స్క్వేర్ అనే కర్వ్ ఏదైతే ఉందో స్లోప్ అనేది మైనస్ ఇన్ఫినిటీ వాల్యూస్ మనం ఇలా వెళ్తూ ఉంటే స్లోప్ అనేది ఇంక్రీజ్ Yes, అవుతూ sir. పోతుంది. సో ఇంక్రీజ్ అవుతూ Yes, పోవాలి అంటే లైన్ ఈక్వేషన్ అనేది ఇలాగే ఉండాలి, కానీ ఈ సెకండ్ ఇలా ఫంక్షన్లో ఉండకూడదు. రాదు. సో లైన్ Yes, sir. ఈక్వేషన్ ఎప్పుడు ఇలాగే ఉంటే దీని యొక్క డెరివేటివ్ వచ్చేసి ఏంటి, మళ్ళీ y ఈక్వల్స్ టు m ఆర్ y ఈక్వల్స్ టు 2. అది ఎప్పుడు Yes, sir. పాజిటివే ఉంటుంది. ఎందుకు ఇలాంటి లైన్స్కి స్లోప్ ఎప్పుడు పాజిటివ్ గానే పాజిటివ్. ఉంటుంది సార్. సో ఇప్పుడు ఈ కర్వ్కి y డబుల్ డాష్ అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0. అదే ఒకవేళ కర్వ్ ఇలా ఉంటే y ఈక్వల్స్ టు దీన్ని మైనస్ ఎక్స్ స్క్వేర్ అనొచ్చా? సార్. Sir. ఇప్పుడు g ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏమవుతుంది? మైనస్ 2x అవుతుంది Minus సార్. x మైనస్ square. 2x. Minus మైనస్ 2x లైన్ ఎలా ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్ నుంచి ఫోర్త్ క్వాడ్రంట్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని యొక్క h ఫంక్షన్ ఏంటిది? minus మైనస్ 2 సార్. minus 2. అంటే ఇక్కడ ఏమవుతుంది, f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు లెస్ దాన్ నెగిటివ్ గా ఉంటుంది. ఇది ఇలాంటి కర్వ్. ఇది కూడా ఎక్స్ ఒకవేళ f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఉంటే మరి f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వన్ అది కూడా లెస్ దాన్ 0 ఇది కూడా less ఉంటుంది. than అంతే. 0 నే ఉంటుంది. x1 ప్లస్ లో ఏ ఎక్స్ అయినా కూడా లెస్ దాన్ 0 ఉంటుంది. ఎందుకు? ఇది ఎక్స్ మీద డిపెండ్ అవ్వదు, అంతే కదా. ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ మీకు ఎక్స్ మీద డిపెండ్ అవుతుందా? కాదు. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా స్లోప్ అనేది సేమ్, విచ్ ఇస్ నథింగ్ బట్ -2. కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పటికైనా లెస్ దాన్ 0, అది ఏ ఎక్స్ వాల్యూ దగ్గర అయినా. Yes, మరి sir. g ఆఫ్ x1 ఎంత వాల్యూ? మైనస్ 2x1 అవుతుంది. -2x1. సో ఇప్పుడు క్లియర్ అయితే ఎస్ సార్. Yes, నిన్న yes, నేను sir. మీకు Yes, ఒక sir. క్వశ్చన్ అడిగా. ఒక కర్వ్ ఉంది నా దగ్గర, ఇది x1, ఇది x2, ఇది x3. ఇప్పుడు నేను ఏమంటారు, ఒక ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. వాట్ ఈస్ ఎక్స్, సో దట్ అక్కడ లోకల్ మినిమం ఈ ఎక్స్ కామ వై పాయింట్ అనేది లోకల్ మినిమం అనేది ఉండాలి. ఈ క్వశ్చన్ అర్థమైంది. y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్. ఒక ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సపోజ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే. ఆ కే పాయింట్ ఏంటిదంటే కే కామ ఎఫ్ ఆఫ్ కే. ఈ పాయింట్ అనేది లోకల్ మినిమం ఉండాలి. ఎలా కనుక్కోవచ్చు? సో డివైడ్ బై dx ని ఒక ఈక్వల్ 5 టు మినిట్స్ 0 టైం చేయాలి. ఇస్తాను. ఒక 5 మినిట్స్ టైం ఇస్తాను. నేను ఎవరైనా ఆన్సర్ అడగవచ్చు, సాల్వ్ చేసి ఓకే చెప్పండి. సార్. క్వశ్చన్ అర్థమైంది. అర్థంతో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే 5 మినిట్స్ యూస్ అవుతుంది. ఇది కర్వ్. ఏ పాయింట్స్ అన్నా ఉండొచ్చు. x0 ఉండొచ్చు, x1 ఉండొచ్చు, x10 ఉండొచ్చు, అని ఇష్టం.
ఒక కే పాయింట్ అనుకోవాలి, ఎక్స్ ఈక్వల్స్ టు కే అని ఒక నెంబర్. ఆ కేని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఫంక్షన్లో మనకి వచ్చేది ఎఫ్ ఆఫ్ కే బై వాల్యూ. ఇది ఎలాంటి పాయింట్ అయి ఉండాలంటే లోకల్ మినిమం అయి ఉండాలి. ఆ పాయింట్ అంటే ఇందులో కూడా మనం కేసులో ఈ పాయింట్ ఇది లోకల్ మినిమం అయ్యి, ఎందుకు వాటికి ఉన్న అడ్జసెంట్స్ వాటికంటే హయ్యర్ వాల్యూ కాబట్టి. సో క్వశ్చన్ క్లియర్ నిఖిత? సార్ ఎందుకు క్వశ్చన్ క్లియర్? Yes, అనిత, sir. హర్షిత, ఓకే 5 minutes టైం ఇస్తున్నాయి, సాల్వ్ చేసి చెప్పండి నాకు ఎలా అనేది స్టెప్. నేను ఎవరైనా అడగచ్చు. ఓకే Okay, sir. వన్ మోర్ మినిట్ అమ్మా.
అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. ఎస్ సార్, ఇది x1 x2 x3 ఉన్నాయి కదండి సార్, దాంట్లో లోకల్ మినిమం ఫైన్ ఏది అని ఫైన్ చేయాలి కదండి సార్. అంటే లోకల్ అది మినిమం ఫైన్ ఫస్ట్ నేను చేయాలంటే ఒక ఏం చేయొచ్చు? ఫంక్షన్ తీసుకున్నాను సార్, ఎక్స్ క్యూబ్ మైనస్ 9x² ప్లస్ 7x తీసుకున్నాను సార్. అది మ్యాక్సిమమ్ మినిమం అని ఫైన్ చేయడానికి మనము ఈక్వల్స్ టు 0 పెట్టుకోవాలి సార్. ఏది ఈక్వల్స్ టు ఫంక్షన్? ఎస్ సార్, ఆ ఫంక్షన్కు. సో ఫైన్ చేస్తే మనకి 3 ఈక్వల్స్ టు 0 వస్తుంది సార్. అర్థం కాలేదు. 3 ఈక్వల్స్ టు అంటే మొత్తం సబ్స్టిట్యూట్ చేసేసాను సార్. x ఈక్వల్స్ టు 3 దగ్గర 0 స్టెప్ బై వస్తుంది స్టెప్ అంటే. చెప్పాలా సార్? ఎస్ సార్. ఓకే. సో ఎస్ సార్, మరి ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్క నిమిషం సార్, 3, -33 వస్తుంది సార్. సో Okay. పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తుంది సార్ అది వాల్యూస్. అయితే ఇప్పుడు నువ్వు ఏంటంటే నువ్వు సొల్యూషన్స్ కనుక్కుంటున్నావు ఇది ఈక్వేషన్కి. ఎస్ సార్, అంటే కే వాల్యూ ఏదైనా పెట్టుకొని చేయమన్నారు కదండి సార్. సో అందుకే నేను ఇట్లా ఒక ఫంక్షన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేశాను సార్. ఓకే. సో ఇలాగా జనరేట్గా మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. నేను చెప్తానండి, తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాధవి ట్రై చేసావా? ఈక్వేషన్ 0,0 చేసి కనుక్కోవాలి కదండి సార్. ఏది 0,0? అంటే కే వాల్యూ డెరివేషన్ చేసి చేయాలి కదండి సార్. చెప్పక స్టెప్ ఎలా చేస్తారు? y ఈక్వల్స్ టు f(x) అనే ఫంక్షన్ ఉంది, బట్ డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది, ఎలా ఉంటుంది? 0,0 పాయింట్ తీసుకుంటే f(x) 0,0 సార్. అంటే డెరివేషన్ చేయాలి సార్, ఫస్ట్ డెరివేషన్ చేసి మరి సెకండ్ డెరివేషన్ చేయాలి సార్. ఫస్ట్ డెరివేషన్ చేసాం అనుకుందాం ఇక్కడ, తర్వాత ఎస్ సార్. హర్షిత సార్ x కి డిఫరెన్షియేటింగ్ చేస్తే x కి డిఫరెన్షియేటింగ్ చేస్తే 1 వస్తుంది సార్. దాన్ని మనము k కూడా అనుకోవచ్చు కదా సార్? మీరు k అంటే ఏంటిదో ఒక వాల్యూ కనుక్కోవాలి, సో దట్ ఆ పాయింట్ అనేది లోకల్ మినిమం పాయింట్ అవ్వాలి. ఇందు ట్రై చేస్తావు? హలో సార్, ఈక్వేషన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తే కే వాల్యూ వస్తుంది కదా సార్. నేను కే వాల్యూ చెప్పండి అనట్లేదు. ఆ కే వాల్యూ రావాలంటే స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలి అని ఒక ఫంక్షన్ ఫిల్ చేస్తారు. అంటే కే కావాలంటే మనం ఏదో ఒక ఈక్వేషన్ అయితే తీసుకోవాలి కదా సార్. అదే నేను అంటుంది, ఒక ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేయనట్లేదు, స్టెప్స్ చెప్పని ఉంటుంది. ఏం స్టెప్స్ ఫాలో అయితే మనకి వాల్యూ వస్తుంది. నేను మీకు ఏదో ఫంక్షన్లో తీసుకొని చేయండి అనట్లేదు. సార్ నేను చెప్తా సార్. త్రివేణి ఎస్ ఒక 2 minutes. నిఖిత సార్, ఇప్పుడు f' చేస్తే 0 వస్తుంది సార్. f' అదే విధంగా f" చేస్తే గ్రేటర్ దాన్ 0 వస్తుంది సార్. అప్పుడు x = k అవుతుంది కదండి సార్. ఓకే. ఫస్ట్ మనం dy/dx అంటే f' చేసుకోవాలి. ఫస్ట్ f' చేస్తే అసలు మీకు k అంటే తెలియదు కదా, f' ఎలా చేస్తాం?
సారీ సార్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే చేసాం కదా. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయాలి సార్. వీటి నుంచి ఎక్స్ వాల్యూస్ ఏం వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి అసలు జస్ట్ వన్ డెరైవ్ చేస్తాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ఉంటే 2x వచ్చింది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డబుల్ డాష్ yes, ఆఫ్ ఎక్స్ sir. 2 వచ్చింది అంతే. ఏం చేస్తాం చెప్తుంది వచ్చినంతే. ఇక్కడ కే ఏంటిది 3 అని చెప్పాము. సార్ ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ని అప్పుడు ఎక్స్ లో ఎక్స్ ఈక్వల్స్ టు 0 చేయాలి సార్. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ కే ఈక్వల్స్ టు 0 చేసుకోవాలి సార్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తాం దాని ఈక్వల్ టు 0 అంటున్నాం. 0 ఎస్ సార్. చేస్తే అప్పుడు ఏమవుతుంది దీని నుంచి ఈ లోకల్ మినిమం పాయింట్ అవుతుంది సార్. అప్పుడు ఎక్స్కి మనకి కొన్ని వాల్యూస్ వస్తాయి. ఎస్ సార్. అవి 2 వాల్యూస్ అప్పుడు ఆ రావచ్చు, 1 values ని వాల్యూ రావచ్చు, 3 వాల్యూస్ రావచ్చు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అందరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 చేసినప్పుడు మనకి ఎక్స్ అనేది ఎన్నైనా రావచ్చు వాల్యూస్. 1 వాల్యూ రావచ్చు, 2 వాల్యూస్ రావచ్చు, 3 వాల్యూస్ రావచ్చు. ఎట్లా ఎక్స్ స్క్వేర్ అనేది ఉంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 2x ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ ఎంత 0, అవునా? అదే ఒకవేళ ఎక్స్ Yes, క్యూబ్ sir. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకో, దీనికి డిఫరెన్షియేట్ చేస్తే 3x స్క్వేర్ మైనస్ 2x. దీనికి ఎన్ని Yes, 2 sir. సొల్యూషన్స్ ఉంటాయి, 2x వాల్యూ రావచ్చు. ఇట్లా ఫంక్షన్ బట్టి మీరు డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్స్ టు 0 చేస్తే మీకు ఎన్ని వాల్యూస్ అనే రావచ్చు. ఈ వస్తున్న వాల్యూస్ ఏం వాల్యూస్, ఇవి ఎక్స్ వాల్యూస్. అవి ఏంటి అంటే ఎక్స్ పాయింట్స్. ఏ పాయింట్స్ వాటి Yes. దగ్గర డెరివేటివ్ 0 ఉండే పాయింట్స్. ఎందుకు మీరు డెరివేటివ్ నే కదా ఈక్వల్ టు 0 చేస్తారు. Yes. Yes, sir. మీరున్న ఫంక్షన్కి డెరివేటివ్ చేసి ఆ డెరివేటివ్ ఎక్కడెక్కడైతే 0 ఉందో దాన్ని ఈక్వల్ చేసి ఆ పాయింట్స్ తెచ్చుకుంటున్నట్టు స్టెప్ తోటి. Yes. అంటే కర్వ్లో ఏ పాయింట్స్ దగ్గర అయితే డెరివేటివ్ 0 ఆ ఎక్స్ పాయింట్స్ వస్తాయి మనకి. సో ఇక్కడ ఏంటిది x1, x2, x3 పాయింట్స్ వస్తాయి. ఎందుకు ఈ పాయింట్స్ దగ్గర డెరివేటివ్ 0. 0. ఇది క్లియర్ మిగతా 3. Yes, sir. Yes, sir. కానీ ఈ వచ్చిన పాయింట్స్లో ఏది లోకల్ మినిమా, ఏది లోకల్ మ్యాక్సిమా అనేది మనకి తెలియదు, అంతే కదా. ఒకటేమో లోకల్ మ్యాక్సిమం, ఇది x2 లోకల్ మినిమం, ఇది పైన మ్యాక్సిమం. ఇది తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ కర్వ్ ఏదైతే ఉందో దీనికి డబుల్ డెరివేటివ్ ఏంటిది ఎప్పుడు, ఈ ఫస్ట్ కర్వ్కి డౌన్వర్డ్ ఉంది కాబట్టి. నెగిటివ్ వస్తుంది సార్. ఎందుకు ఇక్కడ మనం అనుకున్నాం కదా ఇది డౌన్వర్డ్ కర్వ్, దీనికి డబుల్ డెరివేటివ్ వచ్చేసి -2 ఉంది. అంటే డబుల్ డెరివేటివ్ ఎప్పుడు లెస్ దాన్ 0. సో మనకి x1, x2, x3 పాయింట్ వచ్చింది. డబుల్ డెరివేటివ్ అంటే ఏంటిది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్, అవునా? Yes, ఈ sir. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లో ఏబిసిలు 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేయండి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ బి, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ సి. Double dash. దీంట్లో ఈ వాల్యూ కనుక లెస్ దాన్ 0 ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది, అది లోకల్ మినిమం మ్యాక్సిమమ్. Yes. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 ఉంటే Maximum కదా సార్. లోకల్ మ్యాక్సిమం. ఎందుకు కర్వ్ చూసారు కదా, ఇలాంటి కర్వ్కి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0. ఈ కర్వ్లో ఉన్న పాయింట్ ఏంటి, లోకల్ మ్యాక్సిమం పాయింట్. ఎందుకు Maximum. వీటి అడ్జసెంట్ పాయింట్స్ ఈ పాయింట్ కంటే తక్కువ వాల్యూ ఉంది కాబట్టి. Yes. సో ఇక్కడ ఏ పాయింట్స్కి అయితే గ్రేటర్ దాన్ 0 వస్తుందో అక్కడ లోకల్ మినిమం ఉన్నట్టు. ఇక్కడ బి అనే దానికి 0 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న కర్వ్ చూడండి ఇలా ఉంది, అప్వర్డ్ కర్వ్. Upward direction. కాబట్టి ఇది బి అనుకుంటే ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0. ఇది అర్థమైంది? Yes, Yes, sir. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు మిగతా ప్రివెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎగ్జాక్ట్ ఎవరు చేస్తారు మీ ఇద్దరు ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పగలుగుతారు ప్రివెన్షన్?
స్క్రీన్లో ట్రై చేయండి ఒకసారి. స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ సరే చేయండి. సేమ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు ఒకసారి మళ్ళీ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫస్ట్ ఒక కర్వ్ తీసుకొని దాంట్లో ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి సార్ ఆ కర్వ్కి. ఓకే, కర్వ్ తీసుకున్నా దీనికి డిఫరెన్షియేట్ చేస్తా. అప్పుడు దాంట్లో మనకి స్లోప్ ఆఫ్ టాంజెంట్ వస్తుంది కదండి సార్. ఇప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ ఎవ్రీ పాయింట్ ఇప్పుడు కర్వ్ సో ఇది అవును సార్. 0. ఓకే, తర్వాత అది అప్పుడు వాల్యూస్ వస్తాయి సార్. ఒక 3, 4 ఎన్ని అయినా రావచ్చు. మనం ఇక్కడ ఎక్స్ ఎన్ని వాల్యూస్ తీసుకుంటే అన్ని ఇక్కడ వాల్యూస్ వస్తాయి. ఈక్వేషన్ లేదు కదా, ఇక్కడ వాల్యూస్ ఎక్కడ నుంచి వస్తాయి, ఇక్కడ ఈక్వేషన్ లేదు. సరే అప్పుడు తర్వాత ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేసుకొని ఆ ఎక్స్ లో కే సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సింగిల్ వాల్యూ వస్తుంది సార్. అది గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 తీసుకొని అది లోకల్ మ్యాక్సిమానా లోకల్ మినిమానా చూసుకోవాలి సార్. లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 బేస్ స్టెప్ చేసుకొని. ఇప్పుడు స్టెప్ 1 కరెక్ట్ ఒక ఫంక్షన్ తీసుకున్నాం. స్టెప్ 2 కరెక్ట్ డిఫరెన్షియేట్ చేసాం. స్టెప్ 3 ఏంటిది? Step ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అవును స్క్వేర్ సార్. అనే ఫంక్షన్ తీసుకున్నాం. y ఈక్వల్స్ టు g ఈక్వల్స్ టు 2x వచ్చింది. తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్? ఇక్కడ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి సార్. 0నా 1నా 2నా అని. ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తుంటే సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లో పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే అక్కడ ఇచ్చి x1 పాయింట్ దగ్గరనా x2 పాయింట్ దగ్గరనా అని సబ్స్టిట్యూట్ చేయాలి సార్. అసలు ఇప్పుడు నా దగ్గర ఏం పాయింట్స్ లేవు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను ఇలాగా y ఈక్వల్స్ టు x స్క్వేర్ g ఈక్వల్స్ టు 2x. నాకు x, y పాయింట్ కావాలి, లోకల్ మినిమం పాయింట్ ఉండాలి, కర్వ్ యొక్క లోకల్ మినిమం పాయింట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు నేను ఇది ఎట్లా ప్రొసీడ్ అవుతా? y ఈక్వల్స్ x స్క్వేర్ g ఈక్వల్స్ 2x ఉంది. తర్వాత ఏం చేయాలి? మరి దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి సార్. చేస్తే 2 వచ్చింది. తర్వాత నెక్స్ట్ y పాయింట్ ఇంటూ సో దట్ అది లోకల్ మినిమం అది ఇలా. క్వశ్చన్ అడిగితే నేను అడుగుతాను. ఎస్ సార్, అర్థమైంది సార్. ఒక కర్వ్ ఉంది, ఆ కర్వ్లో నాకు ఒక పాయింట్ కావాలి, x, y పాయింట్. సో దట్ అక్కడ కర్వ్ అనేది లోకల్ మినిమం అటెండ్ అవ్వాలి. అది ఇలా కనుక్కోవచ్చు ఈ ఎగ్జాంపుల్తో y ఈక్వల్ x స్క్వేర్ ఫంక్షన్కి. మిగతా నీకు ఐడియా ఉంది? హలో, సార్ ఒకసారి ట్రై చేస్తున్నాను సార్. ఇంకెవరికైనా ఐడియా సార్ ఉందమ్మా ఎఫ్ ఇది ఎట్లా డాష్ ఆఫ్ చేయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ని 0 కి ఈక్వల్ చేస్తే అదే లోకల్ మినిమం పాయింట్ అవుతుంది కదండి సార్. ఇక్కడ f డాష్ ఆఫ్ x ఉంటుంది. జీ ఆఫ్ ఎక్స్ సార్. సో 2x ఈక్వల్ టు 0. అవును సార్. అప్పుడు x ఈక్వల్ టు x 0. 0 అంటే x ఈక్వల్ టు 0 దగ్గర ఏమవుతున్నట్టు ఈ కర్వ్కి? స్లోప్ 0 అవుతున్నట్టు. లోకల్ చెప్తా అదేంటి. ఫస్ట్ స్లోప్ 0 అవుతున్నట్టు. ఎందుకు? అవును సార్. స్లోప్ నేను ఈక్వల్ టు 0 చేసుకుందాం అంటే x వాల్యూలో ఏం వస్తుందో అవుట్పుట్ అది నథింగ్ బట్ ఆ పాయింట్ దగ్గర స్లోప్ 0 అవుతుంది. ఇప్పుడు g అంటే ఏంటిది? స్లోప్ ఫంక్షన్ ఆఫ్ y. ఎస్ సార్. g అంటే ఏంటిది? మన మెయిన్ ఫంక్షన్ యొక్క స్లోప్ ఫంక్షన్. ఇప్పుడు y అనేది మెయిన్ ఫంక్షన్, g అనేది ఏంటిది? y డాష్ విచ్ ఇస్ నథింగ్ బట్ f డాష్ ఆఫ్ x విచ్ ఇస్ నథింగ్ బట్ స్లోప్ ఫంక్షన్ ఆఫ్ y. అవునా? ఈ g అనేది కూడా x మీద డిపెండ్ అయ్యే ఫంక్షన్ కదా, g ఆఫ్ x. ఆ Yes, g ఆఫ్ sir. x ని మనం ఈక్వల్ టు 0 చేస్తే x కి వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ దగ్గర స్లోప్ 0 ఉంటున్నట్టే కదా.
ఇప్పుడు ఈ Yes. ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేసుకున్నాము అంటే వచ్చే వాల్యూస్ ఈ ఈక్వేషన్ లో పెడితే 0 అవుతుంది అవుట్పుట్. అందుకే కదా ఎస్ సార్ వాల్యూస్ వచ్చేది. అంటే g of a, g of b, g of c 0. g of x అంటే ఏంటిది స్లోప్. ఈ పాయింట్స్ దగ్గర స్లోప్ 0 అన్నట్టే కదా మెయిన్ ఫంక్షన్ ఏబిసి. ఎస్ అంటే స్లోప్ ఈక్వల్స్ టు 0 చేస్తే మనకి అట్లీస్ట్ 3 పాయింట్స్ వస్తాయి. ఏంటి అని x1 x2 x3. ఆ పాయింట్స్ లో ఏది లోకల్ మినిమానో ఏది లోకల్ మాక్సిమానో కనుక్కోవాలంటే మళ్ళీ మనం ఇంకోసారి డబుల్ డిఫరెన్షియేట్ చేసి ఈ 3 వాల్యూస్ అప్డేట్ చేస్తాం. అంటే ఏంటిది హెచ్ అనే ఫంక్షన్ చేస్తాం మళ్ళీ g డాష్ ఆఫ్ x. ఈ హెచ్ Yes. ప్లేస్ లో ఏ, హెచ్ ప్లేస్ లో బి, హెచ్ ప్లేస్ లో సి. ఈ ఏబిసి దగ్గర మన మెయిన్ ఫంక్షన్ యొక్క స్లోప్ 0. అది ఓకే. కానీ అది లోకల్ మినిమానా లోకల్ మ్యాక్సిమానా అని ఎట్లా చెప్తామంటే దీంట్లో ఏది గ్రేటర్ దెన్ 0 అంటే అది లోకల్ మినిమం, ఏది లెస్ దెన్ 0 అంటే లోకల్ మ్యాక్సిమం. అర్థమైంది? ఎస్ సార్ ఎస్ సార్ ఇప్పుడు y ఈక్వల్స్ టు x² మైనస్ 4 అనే ఫంక్షన్ ఉంది. నాకు పాయింట్ చెప్పండి ఎక్కడ ఇది లోకల్ మినిమం అటెండ్ అవుతుంది లేకపోతే లోకల్ మ్యాక్సిమం అటెండ్ అవుతుంది. 5 minutes టైం ఇస్తున్నాను. y ఈక్వల్స్ టు x² మైనస్ 4.
ఎవరైనా సాల్వ్ చేస్తారా లోపు? హలో, ఎస్ సార్. ఎవరు మాది సాల్వ్ చేస్తారా? ఎస్ సార్, -4 వచ్చింది సార్. ఏంటిదా -4? లోకల్ మినిమమ్స్ అంటే పాయింట్ ఏంటిది? కాదు ఎక్స్ కామా వై పాయింట్ 0,4 సార్. 0,4. 4. ఎస్ సార్. ఫస్ట్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేసాం సార్. 2x వస్తుంది. ఓకే x = 0 సార్. ఓకే మళ్ళీ డబుల్ డిఫరెన్షియేషన్ చేసాం సార్. ఈక్వల్స్ టు 2 వస్తుంది సార్. గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ కదండి సార్, అవును. అందుకు లోకల్ మినిమం అవుతుంది. ఓకే, ఈ 4 ఏంటిది? అంటే ఆ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ 0 చేస్తే ఏ ఈక్వేషన్? ఫస్ట్ ఈక్వేషన్లో ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ సార్, ఓకే ఎక్స్ వాల్యూ 0 చేస్తే y = 4 వస్తుంది సార్. -4 కదా సార్? -4 వస్తుంది. -4 వస్తుంది సార్. పర్ఫెక్ట్. ఇది 0,-4 అనేది పాయింట్, లోకల్ మినిమం Yes, పాయింట్. sir. సో కర్వ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. y = -4 దగ్గర టచ్ అవుతుంది. x = 0, y = -4 దగ్గర. ఎస్ సార్. మాధవి చెప్పిన స్టెప్స్ ఎగ్జాక్ట్ ఉంటాయి. అంతే, ఇలాగే చేయాలి. ఎగ్జాక్ట్ ఏ స్టెప్ మిస్ అవ్వదు. లాస్ట్ పాయింట్ వరకు కూడా అన్ని స్టెప్స్ కవర్ చేసింది. మాధవి 0,-4 అనేది పాయింట్, x అనేది 0, y అనేది -4. ఇది క్లియర్ అందరు? మిగతా 3 ముందు ఇక్కడ ఏం చేస్తున్నాం? డిఫరెన్షియేట్ చేస్తున్న దాన్ని ఈక్వల్ టు 0 చేస్తున్నాం. ఎందుకు? ఏ పాయింట్ దగ్గర స్లోప్ 0 ఉంటుందో కనుక్కోవడానికి. స్లోప్ 0 ఉన్న మాత్రాన అది కంపల్సరీ లోకల్ మినిమమ్ లోకల్ మ్యాక్సిమమ్ కాదు. డబుల్ డిఫరెన్షియేట్ చేసి చూడాలి. మీరు డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది, 0 కంటే గ్రేటర్ వస్తుంది. కాబట్టి అది కంపల్సరీ లోకల్ మినిమం అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు డబుల్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత కూడా నంబరే రాకపోవచ్చు, మీకు 2x అని రావచ్చు. ఇక్కడ x అనేది కూడా -3 రావచ్చు. అప్పుడు మీరు -3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు డబుల్ డిఫరెన్షియేషన్ -3 దగ్గర -6 అవుతుంది. అది <0 అవుతుంది. అప్పుడు x = -2 దగ్గర లోకల్ మ్యాక్సిమం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కంపల్సరీ డబుల్ డిఫరెన్షియేషన్లో నంబరే ఉంటుంది అనుకోకండి, x మీద కూడా డిపెండ్ అవ్వచ్చు. అప్పుడు మీకు ఇక్కడ x అంటే f(x) = 0 చేస్తే x వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడాలి. అది <0 ఉందా, <0 ఉందా అని. దాన్ని బట్టే తెలుస్తుంది. హలో, ఎస్ ఎస్ సార్. సార్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, y = 4 - x². ఇది అయిపోయిన వాళ్ళు టక్కన అయిపోయిందని చెప్పండి. నేను టైం ఇవ్వను ఇప్పుడు. ఎవరికి ఫస్ట్ అయిపోతుందో వాళ్ళు చెప్పండి అయిపోయింది. దీని యొక్క లోకల్ మినిమం పాయింట్ చెప్పండి. జీరో కామా మైనస్ ఎవరు చెప్తుంది? అఖిల సార్. అఖిల 0, -2 కదా సార్? 0,4 కదండి సార్. 0, -4 సార్. 0,4. ఓకే సార్. మాధవి ఆన్సర్ ఎంత? 0,4 సార్. 0,4. నిఖిత 0,4 సార్. 0,4. ఇంకెవరికైనా ఆన్సర్స్ ఉన్నాయి? హర్షిత కూడా 0,4 సార్. 0,4. ఓకే,
ఇందు సార్ 0,4. 0,4 is Akila 0, minus 2 Yes, sir. Akila 0,4 is sir. So ఈ function కి local minimum 0,4. Triveni answer 0,4 వేసింది. okay. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని? సార్ ఫస్ట్ డిఫరెన్షియల్ చేస్తే dy/dx చేస్తే -2x వస్తుంది సార్. -2x ఓకే. x is equals to 0 సార్. -2x వచ్చిన తర్వాత దాన్ని ఈక్వల్స్ టు 0 చేయాలి, ఎందుకంటే మనకి స్లోప్ ఎక్కడెక్కడ 0 ఉంటుందో ఆ పాయింట్స్ తెలియడానికి. సో ఈ సెకండ్ ఈక్వేషన్ మనం చేసాక x ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఓకే, x ఈక్వల్ టు 0 దగ్గర స్లోప్ 0. Yes, sir. తర్వాత మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి సార్. మళ్ళీ తర్వాత సెకండ్ డిఫరెన్షియల్ Divide డబుల్ by డిఫరెన్షియల్ చేయాలి సార్. డబుల్ డిఫరెన్షియేషన్ ఎంత? -2 -2 ఓకే. -2 గ్రేటర్ దాన్ -2 నెగిటివ్ వాల్యూ కాబట్టి -0 నెట్ వాల్యూ కాబట్టి లోకల్ మాక్సిమం అవుతుంది. లోకల్ మ్యాక్సిమం అవుతుంది. ఎస్ సార్. తర్వాత పాయింట్ కదా నాకు కావాల్సింది, x, y పాయింట్. x ఈక్వల్స్ టు 0 కదండి సార్. x ఈక్వల్ టు 0, మరి y 4 సార్. ఎందుకు x ని 0 తీసుకెళ్ళి ఈక్వేషన్ లో పెడితే y ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ 4. చేయాలి సార్ వాల్యూ. ఇప్పుడు y ఈక్వల్స్ టు 4. సో ఇప్పుడు ఇంత 0,4. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది? y ఈక్వల్స్ టు 4 - x² కి లోకల్ మినిమం పాయింట్ ఏంటిది అని. లోకల్ మినిమం పాయింట్ ఉండదు కదండి. అది ఆన్సర్, అదే ఆన్సర్. లోకల్ మినిమం పాయింట్ ఉండదు. ఎందుకు? మీకు డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే మీకు వచ్చింది ఏంటిది? నెగిటివ్ వాల్యూ. ఇది కర్వ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో ఉండేది ఇక్కడ లోకల్ మ్యాక్సిమం కానీ లోకల్ మినిమం అనే పాయింట్ ఉండదు. స్టెప్స్ మీరు ఫాలో అయ్యారు, కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నేను అడిగింది లోకల్ మినిమం. సో ఆన్సర్ వచ్చేసి లోకల్ మినిమం అంటే ఏమి ఉండదు. బట్ మీకు స్టెప్స్ ఇప్పుడు క్లియర్గా ఉన్నారు కదా, మీరు అంతా ఏం చేస్తున్నాను. సరే, నాకు 1 minute టైం ఉంది, ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటాను. ఓకే, ఈ ఫంక్షన్కి నాకు లోకల్ మ్యాక్సిమం పాయింట్ చెప్పండి. అయిపోయిన వాళ్ళు తప్పనే చెప్పండి. Greater than 0 సార్, మాక్సిమం సార్. అంటే పాయింట్ చెప్పాలా లేకపోతే మొత్తం సబ్స్టిట్యూట్ చెప్పాలా సార్? పాయింట్ చెప్పేసి x, పాయింట్ 1,3 కదా సార్. 1,3 ఓకే. సార్ దీనికి లోకల్ మాక్సిమం ఉండదు కదండి సార్. అవును, లోకల్ మ్యాక్సిమం ఉండదు దీనికి. మీరు స్టెప్స్ అన్ని ఫాలో అవ్వకుండా డబుల్ డిఫరెన్షియేట్ చేసి చూడండి తప్పని ఒకసారి. డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే 2 లోకల్ మాక్సిమం ఉండదు సార్. సో డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే 2 వస్తుందంటే అది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. లోకల్ మినిమం ఉంటుంది కానీ మ్యాక్సిమం ఉంటుంది. అప్పుడప్పుడు డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే ఓన్లీ నంబర్స్ రాకుండా మీకు ఏదైనా ఫంక్షన్ వస్తే అప్పుడు చెప్పలేదు, అది లోకల్ మినిమం ఉండొచ్చు, మ్యాక్సిమం ఉండొచ్చు బేస్డ్ ఆన్ ఎక్స్ వాల్యూ. కానీ మీకు డబుల్ డిఫరెన్షియేట్ చేశాక డైరెక్ట్ మీకు నంబర్ వచ్చేసింది ఇట్లా 2 or 3 అంటే
అసలు లోకల్ Yes, మినిమమా sir. లోకల్ మాక్సిమం ఏది పాసిబుల్ మీకు అక్కడే తెలిసిపోతుంది. Okay. ఇప్పటికీ లోకల్ మాక్సిమం పాసిబుల్ కాదు, మరి లోకల్ మినిమం పాయింట్ చెప్పండి. 1 సార్. 1 ఏంటిది ఎక్సా? 2 ని తీసుకుపోయి అక్కడ Yes, sir. equation లో సబ్స్టిట్యూషన్ 1 చేస్తే సార్. x is equal to 1 1. x ఈక్వల్స్ టు 1, sir. y ఈక్వల్స్ టు -6 sir. ఈ పాయింట్ దగ్గర లోకల్ మినిమం అంటున్నారు. ఓకే, నాకు స్టెప్స్ Yes. చెప్పండి ఎవరైనా. -6. ఫస్ట్ ఏం Sir, చేయాలి? first difference చేయాలి sir. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి సార్. 2x minus 2 ప్లస్ 2. 2x is equal to 2 సార్. డిఫరెన్షియేట్ చేశాను తర్వాత 0 y ఈక్వల్స్ x is equal to 0 చేయాలి సార్. డాష్ ఈక్వల్ టు 0 చేయాలి. ఎందుకు? నాకు x వాల్యూస్ రావాలి ఎక్కడెక్కడైతే స్లోప్ 0 ఉంది అని. Yes sir. 2x minus 2 is equal to 0. సో 2x x is ఈక్వల్స్ equal టు to 1 2. అంటే ఓన్లీ ఒక్క పాయింట్ దగ్గరే స్లోప్ 0 ఉంది. Yes sir. మరి అది లోకల్ మినిమం అయి ఉండొచ్చు, మాక్సిమం అయి ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది మీకు? డబుల్ డిఫరెన్షియేషన్. ఎంత వస్తుంది డబుల్ డిఫరెన్షియేషన్? 2. 2x minus 2 వస్తుంది సార్. ఇంకా 2x minus 2 కి డిఫరెన్షియేట్ చేస్తే 2 which is nothing but greater than 0. Yes sir. గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ ఏమవుతుంది? లోకల్ మినిమం మినిమం పాయింట్. మరి x ఈక్వల్స్ టు 1 ఉంది, మరి y వాల్యూ ఎంత? ఏ పాయింట్ దగ్గర లోకల్ మినిమం అవుతుంది? x వాల్యూని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి చేస్తే సార్. 1 minus 2 which is nothing but minus 1. సో 1, -1 అనేది పాయింట్. Yes sir. అంతే. Yes sir. ఓకే. 3x. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి నాకు చెప్పండి, ఈ ఫంక్షన్ కి లోకల్ మాక్సిమం ఉంటుందా, లోకల్ మినిమం ఉంటుందా, అసలు ఏముంటాయి వీటికి ఉన్న? మీకు అర్థమైందా? ఈ ఫంక్షన్ కి లోకల్ మినిమం ఉందా, లోకల్ మాక్సిమం ఉందా? ఒకవేళ లోకల్ మినిమం ఏముంటే ఎన్ని లోకల్ మినిమం ఉన్నాయి, ఒకవేళ లోకల్ మాక్సిమం ఏముంటే ఎన్ని లోకల్ మాక్సిమం ఉన్నాయి, లేదా లోకల్ మినిమం మాక్సిమం ఉన్నాయి అంటే ఎన్ని లోకల్ మినిమం, ఎన్ని లోకల్ మాక్సిమం. ఆ పాయింట్స్ అన్నీ చెప్పండి. ఫంక్షన్ వచ్చేసి y ఈక్వల్స్ టు -3x³ ప్లస్ 3x. లేకపోతే తాగండి, నేను సింపుల్ ఫంక్షన్ ఇస్తారు క్యాల్కులేషన్ చెప్పుకున్నట్టుంది. x⁴ మైనస్ 2x². ఈ ఫంక్షన్కి చేయండి. సార్ ఫైండ్ చేస్తాను ఏంటిది? ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ అది కొంచెం చేస్తున్నాం సార్ అప్పుడే. అంటే ఏం లేదు, ఇది చేయండి అనేది క్యాల్కులేషన్స్ స్పెసిఫిక్ ఉంటుంది. మన టైం అంతా క్యాల్కులేషన్స్కి వెళ్ళచ్చు. ఈ ఫంక్షన్ చూడండి అందరు. y ఈక్వల్స్ టు x⁴ మైనస్ 2x². ఏవా ఉన్నాయి. సాల్వ్ చేస్తున్నారమ్మా ఈ ఫంక్షన్ అప్డేట్ చేశాను చూడండి. y ఈక్వల్స్ టు x⁴ మైనస్ 2x². ఎన్ని లోకల్ మినిమాలు ఉన్నాయి, ఎన్ని లోకల్ మ్యాక్సిమాలు ఉన్నాయి. ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు చెప్పండి. దీనికి ఇంత టైం ఉంటే నేను చెప్తాను. ఐ వాంట్ టు సీ ఎవరు ఫస్ట్ చేస్తారు.
సార్ లోకల్ మ్యాక్సిమం వచ్చేసి 1/√3 వచ్చింది సార్. ఎక్స్ వాల్యూ ఎస్ సార్. నువ్వు చేసింది ఈ ఫంక్షన్ కింద x⁴ - 2x². ఫస్ట్ సార్ -3x³ + 3x సార్. లేదమ్మా నేను అందుకే అన్నా ఈ ఫంక్షన్కి చేయండి అప్డేట్ చేశాను. ఓకే సార్. అందరూ ఈ ఫంక్షన్కి చేయండి x⁴ - 2x². ఓకే సార్. సార్ లోకల్ మాక్సిమం వచ్చేసి 0,0 సార్. ఓకే లోకల్ మినిమం వచ్చేసి -1 సార్. -1 1. 1 ఓకే. సో 2 పాయింట్స్ ఉన్నాయి అంటున్నా. ఎస్ సార్. ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? లేదు నేను చెప్తాను. లేదు నీకు ఇంక మళ్ళీ ట్రై చేయి, ఇంకా మిస్ అవుతుంది కొంచెం. ఓకే సార్, ట్రై చేయి. -1 వస్తుంది కదండి సార్. మినిమంకి 2 పాయింట్స్ వస్తాయి కదండి సార్. ఏంటి అమ్మా 2 పాయింట్స్? -1,1 అండ్ -1 సార్. ఇదా? ఎస్ సార్. ఓకే మ్యాక్సిమం వచ్చేసి 0,0. ఓకే మాదే మళ్ళీ చెక్ చేసుకో అమ్మా ఈ 2 పాయింట్స్. ఓకే సార్. త్రివేణి సార్ చేసినా? నాకు ఫ్రాక్షన్స్ లో వస్తా ఉన్నాయి సార్. ఓకే ఇందు సార్ ట్రై చేసావు? సార్ 1, -1 వచ్చింది సార్ మినిమం వాల్యూ. మినిమం 1, -1. మాక్సిమం వాల్యూ 0,0 వచ్చింది సార్. ఓకే నువ్వు ఇంకొక మినిమం పాయింట్ వదిలేసావు. ఇంకొకసారి ట్రై చేస్తారు సార్. ఓకే సార్ -1,0 మినిమం సార్, 1,0 మినిమం, 0,0 మాక్సిమం సార్. 1,0 -1,0 మినిమం, 0,0 మాక్సిమం. మీరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాక క్యాల్కులేట్ చేయడంలో మిస్టేక్స్ చేస్తున్నారు. బై వాల్యూ అసలు ఈ పాయింట్స్ కర్వ్ నుంచి పాస్ అవ్వదు.
ఓకే Sir, సార్. minimum points -1, -1 and 1, -1, sir. మళ్ళీ చెప్పు నిఖిత. -1, -1 and 1, -1. అంతే, ఇవి మినిమం పాయింట్స్. మాక్సిమం Minimum 0, 0, sir. ఓకే డన్. నిఖిత ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇదే కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ మన ఫంక్షన్ వచ్చేసి ఏంటి చెప్పు. Function x to the power of 4 minus 2x 2x square. స్క్వేర్. ఓకే చెప్పు నిఖిత, నెక్స్ట్ 1 by 1 ప్రొసీడ్. First dy by dx చేస్తాను sir. dy by dx which is nothing but f dash of x which is equals to 4x cube minus 4x. 4x. ఓకే నెక్స్ట్ 4x cube minus 4x is equals to 0 చేసుకుంటాను sir. అందుకు మనకి ఫంక్షన్ లో డిఫరెంట్ డెరివేటివ్స్ ఏ పాయింట్స్ దగ్గర 0 ఉందో ఆ సొల్యూషన్స్ కనుక్కోవడానికి. Yes, sir. డన్. తర్వాత నెక్స్ట్ ఇది ఒకటి ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి 4x దీంట్లో నుంచి x కామన్ తీస్తాను సార్. 4x 4x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ మైనస్ X 4x. X ఒకటి అందరు మ్యూట్ X వెళ్ళిపోండాము, square నాయిస్ బాగా వస్తుంది, ఓన్లీ నిఖితానే ఉంటుంది. అందరు మ్యూట్. నిఖిత చెప్పు. 4x ఇంటూ x మైనస్ 1 సార్. ఇక్కడ x ఎక్స్ స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 1 సార్ ఓకే. ఈక్వల్స్ టు 0 చేసుకున్నాను సార్. 4x ఇంటూ x మైనస్ 1 x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 0, x ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు -1 వస్తాయి సార్. ఓకే ఇప్పుడు ఒకటి చెప్తా, ఈ పాయింట్స్ దగ్గర డెరివేటివ్ వచ్చేసి 0. దేనికి డెరివేటివ్ వచ్చేసి 0? f(x). అప్పుడు ఈ పాయింట్స్ ని క్రిటికల్ పాయింట్స్ అని వచ్చాయి. ఓకే సార్. సో క్రిటికల్ పాయింట్స్ దగ్గర ఏంటిది, ఫంక్షన్ యొక్క డెరివేటివ్ 0 ఉంటుంది. కానీ క్రిటికల్ పాయింట్స్ లో ఏది లోకల్ మినిమానో ఏది లోకల్ మ్యాక్సిమానో మనకి ఇప్పటికీ తెలియదు. ఓకే. Yes. తర్వాత డబల్ డిఫరెన్షియేషన్ చేస్తాను సార్. ఓకే, డబుల్ డిఫరెన్షియేషన్ ఏంటిది? 12x స్క్వేర్ మైనస్ 4 వచ్చింది సార్. -4. ఓకే. ఇక్కడ మనకి పైన x వాల్యూస్ వచ్చాయి కదా సార్, 0, 1, -1. అవును. అవి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినాను సార్. ఓకే 0, 1, -1 సబ్స్టిట్యూషన్ చేస్తాను సార్. చేసినప్పుడు y డబుల్ డాష్ ఎంత వచ్చింది? ఫస్ట్ దానికి -4 వచ్చింది సార్. ఓకే. సెకండ్ దానికి 8 వచ్చింది సార్. ఓకే. థర్డ్ దానికి కూడా 8 వచ్చింది సార్. ఓకే. అప్పుడు ఫస్ట్ దానికి x ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది కదా సార్. అంటే ఏంటి ఇప్పుడు వచ్చింది, తర్వాత ఏంటిది నెక్స్ట్? ఫస్ట్ది అది వచ్చేసి లోకల్ మాక్సిమం పాయింట్ సార్. ఏది ఫస్ట్ది? లోకల్ మాక్సిమం సార్. ఓకే. సెకండ్ లోకల్ మినిమం సార్. ఓకే. థర్డ్ కూడా లోకల్ మినిమం సార్. ఓకే. తర్వాత వచ్చిండే ఇవి ఉన్నాయి కదా సార్, 0, 1, 1 అది పైన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేశాను సార్. ఓకే, మన x ఈక్వేషన్ to the ఏంటి? power of 4 x to the power of 4 to the minus power of 2x square లో సార్. into 2x square. ఓకే, ఇది మన ఒరిజినల్ ఫంక్షన్. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? x = 0 కి జీరో సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వస్తుంది సార్. y 0 వచ్చింది. సో ఈ పాయింట్ వచ్చేసి మాక్సిమం పాయింట్. ఎస్ సార్. తర్వాత మన x = ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయాలి? 1 సబ్స్టిట్యూషన్ చేస్తే -1 వచ్చింది సార్. -1 వచ్చింది, ఇది మినిమం పాయింట్. ఎస్ సార్. తర్వాత x = -1 సబ్స్టిట్యూట్ చేస్తే y = -1 -1 వచ్చింది, ఇది కూడా మినిమం పాయింట్. మినిమం పాయింట్. ఇంతే. అయితే మాధవి నువ్వు కూడా ఇదే చేసి ఉంటావు కానీ సబ్స్టిట్యూషన్ దగ్గర పోయింది. ఎస్ సార్. 1 - సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వు 0, 0 అని చెప్పావు. అవుట్పుట్ ఇక్కడ 0 అవ్వకుండా కాదు సార్, -1 చెప్పినాను సార్. ఇక్కడ
ఓకే మనం చెప్పిందే రాసాను ఇక్కడ రాసేటప్పుడు. సో పాయింట్ అయితే ఇదే 0,0 మాక్సిమం పాయింట్ 1, నువ్వు -1 వేస్తే అది మినిమం పాయింట్, -1, అనేది మినిమం పాయింట్. సో మీకు అర్థమైతే F" చేసినప్పుడు ప్రతిసారి మీకు నంబరే రావాల్సిన అవసరం లేదు, ఒక ఫంక్షన్ కూడా రావచ్చు. మీ దగ్గర ఉన్న క్రిటికల్ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తేనే మీకు తెలుస్తుంది అది మ్యాక్సిమమా మినిమమ్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా మీకు? హలో, ఎస్ సార్. ఓకే. మాధవి, ఇందాక నేను మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి తప్ప దీనికంటే ముందు y = -3x³ + 3x సార్. -3x³ + 3x ఇదా? నాకు రేపటికి దీని ఆన్సర్స్ చెప్పండి మీరు. y = -3x³ + 3xకి ఆన్సర్స్ చెప్పండి. వీటి క్రిటికల్ పాయింట్స్ ఏంటిది, ఆ క్రిటికల్ పాయింట్స్లో ఏది లోకల్ మినిమం, ఏది లోకల్ మ్యాక్సిమం. క్వశ్చన్ క్లియర్ కదా మీ అందరికీ? ఎస్ సార్. ఓకే, అటెండెన్స్ తీసుకుంటాను నేను. త్రివేణి ఫాలో అయినట్టే కదా అంటే? సార్ ఫాలో అయినా. ఓకే. అంకిత absent ప్రెసెంట్? ప్రెసెంట్ సార్. ఆర్షియా? ఆర్షియా absent? ఆర్షియాకి absent వస్తుంది. నాకు ప్రజెంట్ ఉన్నవారు తెలిసినవాడని అడుగుతానమ్మా, మీరైతే రెస్పాన్స్ ఇవ్వండి. అనిత? ప్రెజెంట్ సార్. హిందూ? ప్రెజెంట్ సార్. నిఖిత? ప్రెజెంట్ సార్. శిరీష? ఎస్ సార్. మాధవి? ప్రెజెంట్ సార్. సౌజన్య? ఎస్ సార్. సౌజన్య చాలా సైలెంట్ అయిపోయింది అబ్బా క్లాసెస్ పోతున్న కొద్ది. స్టార్టింగ్ ఎఫెక్టివ్ ఉండే. త్రివేణి? సార్ కొంచెం కొంచెం హెల్త్ ప్రాబ్లం సార్, అందుకే సైలెంట్గా ఉన్నా. ఓకే. త్రివేణి ప్రెసెంట్. ఎస్ సార్. ఎస్. అఖిల? ప్రెజెంట్ సార్. అనుష? అనుష absent అయినా? యు అఖిల? ప్రెజెంట్ సార్. నాజియా? ప్రెజెంట్ సార్. గౌతమి? గౌతమికి absent వేస్తున్నాను. సృష్టి? సార్. సృష్టి present. హర్షిత? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఇంకో కాలేజ్ నుంచి ప్రభు తేజస్, అంతే. గాయత్రి నుంచి ప్రభు తేజస్ ఒక్కడే కదా? ప్రభు తేజస్ ఫాలో అవుతున్నా ఆ క్లాస్ విన్నట్టు. ఓకే. నువ్వు ఎన్ని డేస్ ప్రజెంట్ ఐడియా ఉందా నీకు? నిన్న ఏమన్నా ప్రజెంట్ నువ్వు? అండ్ ఏ రోజు స్టార్టింగ్ లో ఏ రోజు వచ్చావు? నాకు 1 2 days. మొత్తం ఇది ఎన్నో క్లాస్ అటెండ్ అయింది తేజస్? ఒక 4th క్లాస్ అయి ఉంటుంది సార్. 4. సో 12, 13, 19, 20. ఓకే.
ఇది జ్యోతిర్మయ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జేడబ్ల్యూడిసి. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ప్రభు మీ కాలేజ్ షార్ట్ ఫామ్ లో చెప్పాలి. జీ ఫర్ గాయత్రి. గాయత్రి డిగ్రీ కాలేజ్ సార్. ఓకే జీడీసీ పెట్టేస్తాను. ఓకే అటెండెన్స్ కూడా అయిపోయింది. సార్ నా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయమ్మా మీకు? సార్ టుమారో ఏ టాపిక్ చెప్తారు సార్? రేపు వచ్చేసి గ్రేడియంట్ డీసెంట్ టాపిక్. అది నేను నిన్న ఇవాళ చెప్పాల్సిన టాపిక్ కానీ మీకు బేసిక్స్ చెప్పడంలో అయిపోయింది. ఒకరా అఖిల మ్యూట్ చేయవు బ్యాక్గ్రౌండ్. గ్రేడియంట్ డీసెంట్ అనే టాపిక్ నేను చెప్పాల్సి ఉంటే నేను నిన్న ఇవాళ. అది డిఫరెన్సియేషన్స్ మీద డిపెండ్ అయ్యే టాపిక్. మీకు డిఫరెన్సియేషన్స్ ఇవి తెలిస్తేనే ఆ టాపిక్ చెప్పవచ్చు. ఓకే సార్. సో మీకైతే ఇప్పుడు క్లారిటీ ఉంది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది చేస్తాం, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది చేస్తాం, ఈ డెరివేటివ్స్ స్లోప్స్. ఎస్ సార్. మీకు కుదిరితే ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి. చాట్ జీపీటీకి వెళ్ళి శాంపుల్ క్వశ్చన్స్ నొక్కండి మీరు. అదే కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తుంది. జస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకే కంఫర్టబుల్. డిఫరెన్సియేషన్ పక్కన పెట్టేస్తే మెషిన్ లెర్నింగ్ నథింగ్, అసలు ఏం లేదు నేర్చుకోవడానికి. ఇది తెలియకపోతే ఏం తెలియనట్టే. బ్యాడ్లకి ఏంటంటే బయట ఎవరు చెప్పరు డిఫరెన్సియేషన్. ఏందో 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 ఉంటుందో తెలిసినట్టు. కాబట్టి మీరు చాలా ఫోకస్ చేయండి డిఫరెన్సియేషన్స్ పైన. ఓకే సార్. ఎంత పెద్ద మోడల్స్ అని డిపెండ్ అయ్యేది డిఫరెన్సియేషన్ కాన్సెప్ట్ మీద. అది ఎందుకు ఎట్లా అనేది మీకు క్లారిటీ వస్తుంది గ్రేడియంట్ డీసెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే. బట్ మీకు ఇచ్చిన క్వశ్చన్ మాత్రం కంపల్సరీ సాల్వ్ చేయండి అంటారు. ఇది క్యాల్కులేషన్ తప్పకుండా ట్రీట్ చేసుకొని చేయండి. వస్తుంది కదండి సార్. ఏంటిది మాధవ్? నేను సాల్వ్ చేయలే మాధవ్, నేను డైరెక్ట్ ఇచ్చేసానంట అప్పటికప్పుడు. x is equal to 1/√3 minus 1/√3 x ఈక్వల్స్ టు 1/√3 values. x is equal to minus 1/√3. minus 1/√3. ఓకే ఓన్లీ 2 పాయింట్స్ వస్తున్నాయి, క్రిటికల్ పాయింట్స్. ఎస్ సార్. ఓకే ఓన్లీ 2 క్రిటికల్. ఇంకా చేయలేదు సార్, స్టార్టింగ్ చేసింటే ఇవి వచ్చినాయి సార్. ఓకే ఇది మాదేవి ఆన్సర్. మీరు దీన్ని కరెక్ట్ అనుకోండి కూడా మీరు ఏం ఆగకండి. ఎవరి ఆన్సర్ వాళ్ళు చెప్తారు రేపు. ఓకేనా? మీరు ఏది కరెక్ట్ కాదు ఏది రాంగ్ అని కాదు, ఎవరి ఆన్సర్ వాళ్ళది, ఎవరి ప్రయత్నం వాళ్ళది. ఓకే అండి మరి క్లాస్ నేను స్టాప్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ? సార్ ఎండ్ చేస్తున్నాను మీకు కాల్. ఓకే ఓకే సార్.